చివరి వీడ్కోలు ఈ సంవత్సరం వెళ్ళి రావయ్యా, తిరిగి వచ్చే సంవత్సరం మళ్ళీ ఆనందంతో మా దగ్గరికి మళ్ళీ రావయ్యా అని చెప్పేందుకు ఎంత అద్భుతంగా ఉంది, ఎంత ఆనందంతో జరుగుతూ ఉంది శోభాయాత్ర. ఒకటి చిన్న బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే అనుకున్న దానికంటే చాలా ఫాస్ట్గా ఈ గణనాథుని గంగమ్మ ఒడ్డుకు చేర్చేందుకు ఈ శోభాయాత్ర అయితే చాలా స్పీడ్గా కదులుతూ ఉంది. ఇది రెండు రకాల అంశాలు దీంట్లో మనం గమనించుకోవచ్చు. ఒకటి ఏంటంటే ఖైరతాబాద్ గణనాథుడు గంగమ్మ ఒడ్డుకు చేరితే పెద్ద ఎత్తున హైదరాబాద్లో ఉన్నటువంటి ఆల్మోస్ట్ మేజర్గా ఉండేటువంటి ఖైరతాబాద్ గణనాథుడు గంగమ్మ ఒడ్డుకు చేరుకుంటే దాదాపుగా శోభాయాత్రకు సంబంధించి అంతా పూర్తయినట్టుగానే చెప్తారు పోలీస్ శాఖ వారు. సో అలాంటిది దానికోసమనే శోభాయాత్రని చాలా ఫాస్ట్గానే చాలా ముందుగానే కంప్లీట్ చేస్తూ ఉన్నారు పోలీస్ అధికారులు. ఈ శోభాయాత్ర ముందుగా కంప్లీట్ అయితే ఖైరతాబాద్ గణనాథుడు గంగమ్మ ఒడ్డుకు చేరుకుంటే దాదాపు పెద్ద విగ్రహాలన్నీ చేరుకున్నట్టుగానే భావించుకోవచ్చు. ఎందుకంటే ఖైరతాబాద్ గణనాథుడి తర్వాత అంత పెద్దగా మనం చూసేటువంటిది మొజంజాహి మార్కెట్ సైడ్ నుంచి వచ్చేటువంటి ఆ బాలాపూర్ గణనాథుడి విగ్రహం ఒక్కటే. కానీ ఈ ఖైరతాబాద్ శోభాయాత్ర ఏదైతే ఉంటుందో దీన్ని మించినటువంటి శోభాయాత్ర ఇంకోటి ఉండదని చెప్పేసి ఇక్కడ పోలీస్ శాఖ వారినైనా లేదంటే కామన్ ప్రజలనైనా ఎవరిని అడిగినా కానీ చెప్తారు. అలాంటి శోభాయాత్ర ఇంకా కాసేపే ఉండబోతుంది అని చెప్పేందుకు నిజంగా చాలా బాధపడుతూ చెప్పుకోవచ్చు. కానీ పెద్ద ఎత్తున చాలా తొందరగా గనక ఖైరతాబాద్ గణనాథుడు గ్రేడ్ నెంబర్ 4 వరకు వద్ద గనక చేరుకున్నట్టయితే అక్కడ కనీసం 2 నుంచి 3 గంటల పాటు సమయం పడుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ వెల్డింగ్ పనులన్నీ చేసి మళ్ళీ ఏదైతే టస్కర్ ఉందో ఆ టస్కర్ నుంచి విగ్రహాన్ని వేరు చేసి గంగమ్మ ఒడ్డుకి చేరుస్తారు, గంగమ్మ ఒడిలోకి చేర్చుతారు కలశ పూజ అనంతరం. సో ఆ సమయాన్ని కూడా లెక్కలో వేసుకొని పోలీస్ అధికారులు చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క పూజలు చేసేందుకు అవకాశం అయితే ఉంది. సో గంగమ్మ ఒడ్డుకు చేరబోతున్నటువంటి గణనాథుణ్ణి అక్కడ చాలా తొందరగా చేర్చేందుకు, ఎందుకంటే మిగిలిన ఉత్సవమూర్తులు ఏవైతే ఉంటాయో వాటికి ఎలాంటి ఇబ్బంది ఉండకుండా చేసేందుకే ఈ ప్రయత్నాలన్నీ అంటూ పోలీస్ శాఖ వారు చెప్తా ఉన్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది లోకల్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా ఒక్కసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అనేటువంటి మాట కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న, ఏడు నుంచి వచ్చిరన్నా? మేము మియాపూర్ నుండి వచ్చాం. మియాపూర్ నుంచి ఇదే ఫస్ట్ టైమా లేదంటే ఎవ్రీ ఇయర్ వస్తుంటాం? ఎట్లా అనిపిస్తుంది అన్న ఈసారి 70 అడుగులు, గత సంవత్సరం 63 అడుగులే? చాలా అద్భుతంగా కన్నుల విందుగా, అసలు చూడడానికి సరిపోవట్లేదు. మేము అర్ధరాత్రి నుంచి వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు శోభాయాత్ర ప్రారంభిస్తారా అని. ఇప్పుడు మాకు కన్నుల విందుగా ఉంది. ప్రత్యేకంగా ఈసారి అయోధ్య రాముడి గుడి ఓపెన్ అయింది కాబట్టి రామ్లాల విగ్రహం కూడా చాలా ఆకర్షణగా ఉంది. మళ్ళీ ఈసారి డీజే కూడా పెట్టారు. ఈసారి లాస్ట్ ఇయర్ డీజే లేదు, ఈసారి డీజే కూడా పెట్టారు. చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉంది, చాలా బాగుంది. రైట్. సో అది ఎవ్రీ ఇయర్కి భిన్నంగా ఈసారి డీజే కూడా పెట్టడం ఏదైతే ఉందో అది ప్రజల్లో చాలా ఆనందోత్సాహాలను అయితే ఏర్పాటు చేసినట్టుగా ప్రజలు ఎవరైతే ఈ శోభాయాత్ర వీక్షించేందుకు వచ్చారో వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి మాటగా కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఖైరతాబాద్ గణనాథుడు ఈసారి ఆయన ఆగమం అప్పుడు కూడా ఖైరతాబాద్ గణేష్ ఆగయ అంటూ ఆయన ఆగమం కూడా ఏదైతే టపాసులు పేలుస్తూ బాణసంచా పేలుస్తూ పెద్ద ఎత్తున సెలబ్రేషన్ ఉత్సవాన్ని చేశారో అలాగే ఈసారి ఆయన గంగమ్మ ఒడికి చేరుతున్నటువంటి ఆయన వీడ్కోలను కూడా ఆయన నిమజ్జనాన్ని కూడా ఈ అంతే ఆనందంతో అంతే ఉత్సాహంగా జరిపేటువంటి విధంగా చేసేటువంటి ప్రయత్నంగానే మనం చెప్పుకోవచ్చు. చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సెలబ్రేషన్స్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆనందాలు కావచ్చు మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఓవైపు ఆనందం కనిపిస్తూ ఉంటూనే ఇంకోవైపు చాలా తొందరగా ప్రొసెషన్ కంప్లీట్ చేస్తూ ఉన్నారు అంటూ ఒక చిన్న కంప్లైంట్గా కూడా చెప్తా ఉన్నారు ప్రజలు. అండ్ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్రని ప్రజలు ఎంత ప్రేమగా రిసీవ్ చేసుకుంటారు, ఎంత ఆనందంతో చూస్తారనేటువంటిది. ఇంకోవైపు మనం చూస్తూ ఉన్నాం ఇంకా ఎక్కువగా పోలీసు బలగాలు వస్తున్నట్టుగా. ఎందుకంటే ఇంకా ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ థియేటర్ దాకా వచ్చినటువంటి ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే టెలిఫోన్ భవన్ నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి ఆ యొక్క ట్యాంక్ బండ్ మీద నుంచి క్రెయిన్ నెంబర్ 4. సో ఈ దారి ఏదైతే ఉందో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎందుకంటే కొన్ని లక్షల మంది క్రౌడ్ పెరుగుతూ ఉన్నటువంటి ఈ తరుణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రొసెషన్ అనేటువంటి ప్రక్రియ ఈ ఖైరతాబాద్ గణనాథుడి యొక్క శోభయాత్ర ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా కంప్లీట్ చేసేందుకు పోలీస్ శాఖ వారు పెద్ద ఎత్తున అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టుగా అయితే కనిపిస్తూ ఉంది మనకి. అదేవిధంగా
ఈ సప్తముఖ మహాగణాధిపతి 70 అడుగులు ఉన్నటువంటి మహాగణాధిపతిని దర్శించుకునేందుకు ఈ సంవత్సరం ఆఖరిసారి వీక్షించేందుకు మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఎదురు చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి అప్పటి వరకు మేము ఆగలేమంటూ అప్పటి వరకు ఈ చూడలేని అదృష్టం లేనటువంటి వాళ్ళు, ఎందుకంటే ఒక్కసారి గంగమ్మ ఒడికి ఈ సంవత్సరం చేరుకున్నాడంటే ఇక మళ్ళీ వచ్చే సంవత్సరం ఆయన వస్తాడు. కాబట్టి అప్పటి వరకు వచ్చి చూడాల్సినటువంటి వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో, ఇప్పటి వరకు దర్శనం చేసుకునే వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో అంతా వచ్చి మళ్ళీ దర్శనం చేసుకునేటువంటి ప్రక్రియలో కూడా ఉన్నారు. నాకు తెలిసి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ సభ్యులు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఉన్నటువంటి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఇప్పటి వరకు కనీసం ఒక 50 లక్షల మంది ప్రజలు గణనాథుని దర్శించుకున్నారు ఈ 9-10 రోజుల పాటు అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. దీంతో పాటు ఈ పొజిషన్లోనే ఇప్పుడు ఈ గణేష్ శోభాయాత్రలోనే కనీసం ఒక 5 నుంచి 10 లక్షల మంది ఈ గణనాథుని దర్శించుకుంటారనేటువంటి మాట కూడా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు చెప్తా ఉన్నటువంటిగా మాటగా మనం చూసుకోవచ్చు. చాలా పెద్ద ఎత్తున ఇక్కడి ప్రజలు ఎంత అద్భుతంగా ఆ గణనాథుని రిసీవ్ చేసుకుంటా ఉన్నారు, గణనాథునికి ఎంత అద్భుతంగా వాళ్ళంతా వీడుకోలు చెప్తా ఉన్నారు అనేటువంటి అంశాన్ని కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరానికి భిన్నంగా ఈ సంవత్సరం ఏకంగా డీజేలు పెట్టి కూడా ఆయనకి వీడ్కోలు పలుకుతున్నారంటే ఇటు ప్రజల యొక్క ఇంట్రెస్ట్ని, ప్రజల యొక్క ఆనందాన్ని, ప్రజల యొక్క ఉత్సాహాన్ని అన్నీ కూడా ప్రజలకి అర్థమయ్యేలాగా, ప్రజలకి ఏది దూరం చేయకుండా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఏ విధంగా అందరి వద్దకు చేర్చుతున్నారనేటువంటిది మనం చూసుకోవచ్చు కూడా.